హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. మళ్ళీ సండే వచ్చేసిందండి. సండే వచ్చేసిందంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే ట్రై చేయకుండా నేను మాత్రం ఊరికే ఉండేది లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో పులావ్ అయితే వండుకోబోతున్నానండి. అది కూడా ఇలాంటి పులావ్ అయితే అస్సలు కాదు, రాజుగారి మేక మాంసం పులావు. సో అథెంటిక్ గా స్పెషల్ గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ తో సహా స్టార్టింగ్ టు ఎండింగ్ నీట్ గా అయితే కుక్ చేసి పెట్టాను. సో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కుక్ చేసి మీ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇన్బాక్స్ లో తెలియచేయండి, అంటే కమెంట్స్ లో తెలియచేయండి. ఇక మనమైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రాజుగారి యాట మాంసం పులావుకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు ఓవరాల్ గా చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిట్టి ముత్యాల బియ్యం కేజీ 2 సార్లు కడిగి నీళ్ళలో తడిపి పెట్టుకున్నానండి. చిట్టి ముత్యాల బియ్యమే యూజ్ చేయాలి ఈ రాజుగారి పులావుకి. తర్వాత లేత మేక మాంసం 1 కేజీ మాంసం అయితే సరిపోద్దండి. ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటో, 4 మీడియం సైజ్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ పులావ్ వండేటప్పుడు చూపిస్తాను ఎంత వేసుకోవాలో. తర్వాత 1 పిడికెడు కొత్తిమీర, 1 పిడికెడు పుదీనా అయితే సరిపోద్ది. దాంతోపాటు మనకి 3 పచ్చిమిర్చి కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత ఇదేంటంటే వేడి నీళ్ళల్లో తడిపి నూరి పెట్టుకున్న ఎండుమిర్చి కారం అండి. 4 యాలకులు, 8 మిరియాలు, కాస్త జీరా పౌడర్ అన్నీ 1 స్పూన్ అయితే సరిపోతాయి. దాంతోపాటు కాస్త షాజీరా, తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, కాస్త గరం మసాలా, దాంతోపాటు మనకు కావాలి 6 నుంచి 8 లవంగాలు, 2 స్టార్ అనాస పువ్వులు, ధనియాల పొడి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఒక్కొక్క స్పూను. సో ఎంతెంత నెంబరో నేను చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. మరి 200 గ్రాముల శుద్ధమైన నెయ్యి, తర్వాత 200 గ్రాములు పెరుగు. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఈ రాజుగారి మేక మాంసం పులావుకి అయితే సరిపోతాయండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ దబరా డేక్షా పెట్టేసుకోండి. ఇదైతేనే కరెక్ట్గా ఉంటుంది అన్ని కలుపుకోవడానికి. సో డేక్షా వేడైన తర్వాత 200 గ్రాముల నెయ్యి, అలాగే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత స్టార్ అనాస పువ్వు, 6 లవంగాలు, తర్వాత షాజీరా, అలాగే బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, దాంతోపాటు 8 మిరియాలు, 4 యాలకులు. ఈ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ మసాలా దినుసులు అయితే వేసేసి బాగా కలుపుకుందామండి. ఇవి వేగి చక్కటి ఒక మంచి మధురమైన వాసన వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనమైతే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలండి. సో ఇవైతే వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇవైతే బ్రౌన్గా అంటే ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలండి. ఇవి ఎంత వేగితే పులావుకు అంత రుచి. చూస్తున్నారు కదా, బాగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. ఇప్పుడైతే 3 పచ్చిమిర్చి, పిడికెడు కొత్తిమీర అండ్ 1 పిడికెడు పుదీనా వేసేసి చక్కగా కలిపేసుకుందామండి. మామూలుగా పులావ్ అయిపోయిన తర్వాత చల్లుకోవడానికి గార్నిషింగ్ వేరు, బట్ ఇవి తిరగమాతలోనే వేయిస్తే ఆ రుచి అద్భుతంగా అమోఘంగా కుదురుతుందండి. కాబట్టి ఇవైతే వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చూపిస్తున్నాను కదా, ఆ పరిమాణంలో ఆ స్పూన్తో 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా దోరగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటో కూడా వేసేసుకొని చక్కగా దోరగా వేయించేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండోయ్. దాని తర్వాతనే టొమాటో వేసుకోవాలి. సో టొమాటో కూడా చక్కగా మగ్గేటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుందాము. తర్వాత కూడా చెక్ చేసుకొని రుచికి సరిపడా మళ్ళీ సర్దుకుందాంలేండి. ప్రస్తుతానికైతే ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా కలిపి మంచిగా ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాం. సో ఎండుమిర్చి పేస్ట్ అనేది చూసి వేసుకోండి. 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే సరిపోతుంది. కారం ఎక్కువగా తినేవాళ్ళు 4 స్పూన్లు కూడా తినొచ్చు. నేనైతే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని తక్కువగా వేసుకున్నానండి.
ఇప్పుడైతే మనం వేసిన ఈ మసాలా దినుసులన్నీ చక్కగా ఏగేంత వరకు మూత పెట్టుకుని ఒక 6 నిమిషాల తర్వాత కన్నా మూత తెరిస్తే ఇప్పుడు చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీరా పౌడర్, దాంతోపాటు ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ పొడులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పొడులన్నీ కూడా మేము ఇంట్లో స్వహస్తాలతో నూరు పెట్టుకునేటివే అండి, ఏవి కూడా ప్యాకెట్ పౌడర్స్ అయితే కాదు. సో కాసేపు మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనమైతే పెరుగు వేసుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి. ఒక 200 గ్రామ్స్ పెరుగు అయితే వేసేసుకుందాం. ఈ పెరుగు వేయడం వల్ల, ఈ టొమాటో వేయడం వల్ల మనకి పులావ్ జ్యూసీగా ఉంటుంది. నేను చెప్పాను కదండి ఇంట్రడక్షన్లో, ఇది బిర్యానీ లాగా పలుకులుగా ఉండదండి. ఇది రాజుగారి మేక మాంసం పులావ్. సో కాస్త ముద్దగానే ఉంటుంది, రుచిలో అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 3 నిమిషాల తర్వాత మనము మూత తీస్తే పెరుగు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమ్మకాయ రసం, కంప్లీట్ నిమ్మకాయ రసం అయితే మనం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరేమన్నా కొత్త రెసిపీస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేనైతే కుక్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ మసాలా దినుసులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత మనమైతే మేక మాంసం వేసేసుకుందామండి. ఈ మసాలాలో మేక మాంసాన్ని వేసి ఫుల్గా అటు ఇటు తిప్పి మంచిగా కలిపేసుకున్న తర్వాత నీట్గా అలా డేక్షాలో సెట్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుందామండి. చూసారా, మటన్ నుంచి ఎంచక్క నీళ్ళు అయితే ఊరిపోయాయండి. ఆ ఊరిన నీళ్ళల్లోనే మటన్ అయితే బాగా మగ్గాలి, అంటే వేగాలి చక్కగా. సో ఒక్కసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇంకొకసారి చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా కలిపేసి ఒక 10 నిమిషాలు మీడియం మంటలో స్టవ్ను అలాగే ఉంచేసేయండి. ఆహా, ఇప్పుడే అద్భుతమైన గమ వాసన అయితే వచ్చేస్తుంది. పులావ్ తిన్నంత ఆనందంగా ఉందండి. చక్కగా కుదురుతుందేమో, అన్ని కరెక్ట్గా అమిరాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని 15 నిమిషాలు సన్న మంట మీద, అంటే సిమ్మర్లో ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, మటన్ అయితే ఉడికిపోయిందండి. ఒక 80% ఉడికింటుంది అనుకుంటా నాకు తెలిసి. ముక్క అయితే మెల్లగా కట్ అయిపోతుంది. ఇలాగే సిమ్లో ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకుందామండి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో మన మేక మాంసం అయితే. అద్భుతంగా కుదిరిందండి, చక్కగా ఉడికిపోయింది. సో ఈ టైంలో మనము నెక్స్ట్ పులావ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదే అండి, మన చిట్టి ముత్యాలు బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళే ముందు ఈ మటన్లో ఇప్పుడైతే 1 కేజీ మటన్కి 1.5 లీటర్ వాటర్ అయితే పోసుకున్నానండి. చూడండి, 1 కేజీ రైస్కి 1.5 లీటర్ అయితే వాటర్ పోసుకున్నాను. వాటర్ తగ్గితే డ్రై అయిపోతుంది. సో ఆల్రెడీ ఇందులో జ్యూసీగా టొమాటోస్, మసాలాస్ అన్నీ ఉన్నాయి. మనం వాటర్ కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మటన్ ఉడికిపోయింది కాబట్టి నీరు మసలే వరకు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే మసలిపోయాయి. మన పులావు దినుసులు కూడా అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే సపరేట్గా ఒక చిన్న ప్యాన్లో, అదే ఇంకొక మీడియం సైజ్ డేక్షాలో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. సముద్రపు నీటికి సమానంగా ఉండాలండో ఈ రుచి, అది గమనించుకోండి. తక్కువ వేసుకుంటే మళ్ళీ రుచిలో మార్పులు వచ్చేస్తాయి. మనం దేంట్లో అయినా సెట్ అయిపోతాం కానీ టేస్ట్లో కాంప్రమైజ్ కాకూడదు. సో నీళ్లు పోసుకున్న తర్వాత అందులో కాస్త కొత్తిమీర, పుదీనా, ఒక 2 స్పూన్ల శుభ్రమైన నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకుందాము. ఒకసారి టేస్ట్ చూడండి, సముద్రపు వాటర్ రుచి ఉండాలండి. సో నీరు మసలే వరకు మూత అయితే పెట్టేసుకుందామండి. ఇదిగో చూసారా, 3 నిమిషాల్లో నీళ్లు మసలడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే మనము మంచిగా కడిగి పెట్టుకున్న మన చిట్టి ముత్యాల బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఒక 1 అవర్ నానబెట్టి ఉంచుంటుంది ఇది. సో 1 అవర్ నానబెట్టి ఉంచాము. సో ఇప్పుడైతే వాటర్ డ్రైన్ చేసేసి ఈ వేడిగా మసలే నీళ్ళల్లో ఈ రైస్ని అయితే కలిపేసి ఒక 80% ఉడకనిద్దామండి. 80% అయితే ఉడికిందండోయ్, మెత్తబడిపోతుంది. సో ఇప్పుడైతే మనం దమ్ పెట్టాల్సిన టైం అయితే వచ్చేసిందండి.
స్టవ్ వెలిగించుకొని ఒక పెనుము పెట్టుకుందామండి. ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే అడుగు మాడే అవకాశం ఉంది. సో పెనుము పెట్టుకొని ఆ పెనుము మీద ఇందాక మనం చేసుకున్న ఈ మేక మాంసపు మిశ్రమాన్ని దాని మీద ఉంచి ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని అయితే చక్కగా ఆ మసాలా మాంసంలో కలిపేసుకొని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకొని వేయించిన జీడిపప్పు పలుకులను కూడా వేసి ఒక 2 నుండి 3 స్పూన్ల నెయ్యి, గట్టిగా తినే వాళ్ళైతే ఒక 5 స్పూన్లు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే శుభ్రమైన నెయ్యి, పాలల్లో మరిగించిన కుంకుమ పువ్వు అండి ఇదైతే రుచిని డబుల్ చేస్తుందండోయ్. టేస్ట్ దగ్గర కాంప్రమైజ్ కాకూడదు బిగిలో. మనం పిండి గిండి అయితే పెట్టలేదు, కానీ దమ్ముకి ఒక చిన్న టవల్ ముక్క పెట్టేసి మూత పెట్టి దాని మీద 10 నిమిషాలు బరువు ఉంచామండి. ఒక చిన్న సైజు రుబ్బు రోళ్ళు పెట్టాం దాని మీద. సో చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా, ఎంత టేస్టీగా చక్కగా ఉడికిపోయింది మన బిర్యానీ అయితే. మొత్తం అన్నీ కలిసిపోయాయండి, మసాలా దినుసులు, బిర్యానీ, సారీ అండి పులావ్, బిర్యానీ అంటున్నా, క్షమించండి. సో చక్కగా మన దినుసులన్నీ అయితే ఉడికిపోయాయండి. అబ్బా, గెంటెతో పెట్టుకుంటూ ఉంటే అలా అన్నం పైకి వచ్చేస్తుందండి, మెత్తటి మాంసం కూడా విడిపోతుంది, అంత అద్భుతంగా కుదిరింది. రుచిలో మాత్రం రాజుగారి మాంసం పులావ్కి ఏది తిరుగుండదండి. బిర్యానీస్ అయితే తిని తిని బోరు కొట్టేసింది, కానీ ఈ రాజుగారి పులావ్లో రైతా వేసుకొని ముద్ద కలుపుకొని తింటే ఉంటుందండోయ్, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రుచికి ఏదీ సమానం ఉండదండి. టేస్ట్ విషయంలో మనము తగ్గేదేలా. సో నేనైతే టేస్ట్ చూసేస్తున్నానండి, సూపర్గా కుదిరింది, అమోఘంగా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.